హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు వన్ ఆఫ్ ద నేచర్ స్పాట్స్ అయిన డార్జిలింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. డార్జిలింగ్స్ లో ఏ ప్లేసెస్ కి వెళ్ళాలి, డార్జిలింగ్ ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ఏమేమి బాగుంటాయి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. డార్జిలింగ్ కి ఎలా వెళ్ళాలి, డార్జిలింగ్ దగ్గర ఏమేమి చూడాలి అనుకునే వాళ్ళు వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ డార్జిలింగ్ కి వెళ్ళాలి అంటే 3 వేస్ ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రైన్ లో వెళ్ళొచ్చు, లేదంటే ఫ్లైట్స్ లో కూడా వెళ్ళొచ్చు. రోడ్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ నుంచి మన రోడ్ వేస్ చాలా ఉన్నాయి. సో ట్రైన్ లో వెళ్ళాలనుకునే వాళ్ళకి న్యూ జల్పాయ్గురి అనే స్టేషన్ ఉంటుంది అనమాట. సో అక్కడికి ట్రైన్ మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడికి వరకు ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి స్పెషల్ ట్రైన్స్ వేరే ఉంటాయి అనమాట డార్జిలింగ్ కి. లేదు ఫ్లైట్ లో రావాలి అనుకునే వాళ్ళకి బాగ్డోరా ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైట్ బుక్ చేసుకుని అక్కడి నుంచి డార్జిలింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి వన్ ఆఫ్ ద ప్లేసెస్ రీచ్ అయిన తర్వాత డార్జిలింగ్ కి ఎలా వెళ్ళాలి. సో ఇక్కడ మనకి 2 వేస్ ఉంటాయి. ఇక్కడ రోడ్ లో బై రోడ్ వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు అనమాట. బై రోడ్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు మీ ఓన్ వెహికల్స్ కానీ లేదంటే ట్రావెల్స్ కానీ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు మేము ట్రైన్ లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే దానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఉంది. అదేంటి అంటే టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట. టాయ్ ట్రైన్ అంటే మన పాత కాలంలో ట్రైన్స్ ఉండేవి కదా, పెద్ద ఇంజిన్ ఉండేసి అట్లా ఉంటుంది కదా. సో ఆ ట్రైన్ ఉంటుంది. అది కరెక్ట్ గా మనకి న్యూ జల్పాయ్ స్టేషన్ నుంచి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి డార్జిలింగ్ వరకు ఈ మధ్యలో చాలా ప్లేసెస్ ని టాయ్ ట్రైన్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందులో ఏంటి అనేది మీకు మధ్యలో చెప్తాను అనమాట, ఏ ప్లేసెస్ కి వెళ్ళొచ్చు ఏంటి అనేది. సో ఫస్ట్ మనం రీచ్ అయ్యే ప్లేస్ ఏంటంటే ఫస్ట్ టైగర్ హిల్ అనమాట. సో ఈ టైగర్ హిల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ హిల్స్ అనమాట. ఇది మనకి వింటర్ సీజన్ లో వెళ్తే ఆ వ్యూ పాయింట్ ని మనం కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. కానీ సమ్మర్ ఆ టైంలో వెళ్తే మాత్రం మంచు అది ఉండదు, స్కై అంతా క్లియర్ గా ఉంటది కాబట్టి ఈ హిల్ ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ హిల్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 1844 ఫీట్ హైట్ లో ఉంటుంది అనమాట. సీ లెవెల్ నుంచి 1844 మీటర్స్ హైట్ లో ఉంటది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ హిల్స్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి సన్ రైజ్ చాలా బాగుంటది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనం 5-5:30 ఆ టైంలో కనుక చూసుకుంటే క్లియర్ స్కై ఉంటుంది. అక్కడ సన్ రైజ్ పడుతున్నప్పుడు మీకు దూరంలో ఉన్న హిమాలయ పర్వతాల మీదకి ఆ సన్ రైజ్ పడేసి ఆ లైటింగ్స్ అలా గ్లో అవుతుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఇలాగే సన్ సెట్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సన్ సెట్ కూడా సేమ్ అంతే బ్యూటిఫుల్ గా ఉంటది. మన నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే అబ్జర్వేటరీ హిల్ అనమాట. సో ఇక్కడ మనకి 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి మహాకా టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ని హిందువులు ప్లస్ అలాగే బౌద్ధ మతస్థులు కలిసి పూజిస్తా ఉంటారు. సో ఇక్కడ అందరూ వెళ్తుంటారు. టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ కలర్ఫుల్ జెండాలన్నీ తగిలిచ్చేసి చాలా కలర్ఫుల్ గా డెకరేట్ చేసి ఉంటది. ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ కూడా చేస్తుంటారు అనమాట. సో ఇది చూసుకున్న తర్వాత మనకి ఈ దగ్గరలో ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ పేరేంటి అంటే కాంచనగంగా వ్యూ పాయింట్ అనమాట. సో ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి కాంచనగంగా హిల్స్ కనబడుతుంటాయి. సో హిమాలయంలో వన్ ఆఫ్ ద హిల్స్ అది కాంచనగంగా హిల్స్ అనేది. అవి ఆ వ్యూ పాయింట్ నుంచి మీరు ఎక్స్ప్లోర్ కనుక చేస్తే ఆ వ్యూస్ దగ్గర నుంచి ఆ కొండలు చాలా బ్యూటిఫుల్ గా కనబడతాయి, మంచుతో కప్పబడి. ఈవెన్ సమ్మర్ లో కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అనమాట. నేచర్ లవర్స్ కి అయితే ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి, అంత బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చూడాల్సిన స్పాట్ ఏంటి అంటే రాక్ గార్డెన్. రాక్ గార్డెన్ అంటే ఇక్కడ అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి అనుకుంటున్నారు కదా, కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ ట్రీస్, ప్లాంట్స్, హెర్బ్స్ దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ పేరేంటి అంటే గంగామయి పార్క్ అనమాట. సో ఇక్కడ మనకి పిక్నిక్ స్పాట్ లాగా కూడా చాలా బాగుంటది. అది మన కొండ కిందకి మెట్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ వ్యూ కూడా కిందకి దిగిన తర్వాత ఆ క్లైమేట్ కానీ నేచర్ కానీ చాలా బాగుంటది. పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అందరూ ఫుడ్ అవి తీసుకెళ్లి అక్కడ కూర్చోడానికి సపరేట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ గంగామయి పార్క్ ఏంటంటే అక్కడ వాటర్ పార్క్ అనమాట. సో మనకి అక్కడ దగ్గరలో వాటర్ రైడ్స్ అంటే బోటింగ్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఆ గంగామయి పార్క్ దగ్గర. మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే గూమ్ మానెస్ట్రీ అనమాట. ఈ గూమ్ మానెస్ట్రీ ఒక స్పెషాలిటీ, ఇక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంటది. సో ఈ బుద్ధ టెంపుల్ చాలా పెద్దది, చాలా ఎత్తులో ఉంటది. ఎంత ఎత్తు అంటే 7000 ఫీట్ హైట్ లో, అంటే సీ లెవెల్ కి 7000 ఫీట్ హైట్ లో ఉంటది అనమాట. ఈ టెంపుల్ అక్కడ బిల్డ్ అయి ఉంటది. అక్కడ మనకి అరౌండ్ 45 ఫీట్ హైట్ లో ఉంటది అనమాట బుద్ధ స్టాట్యూ. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేచర్ లవర్స్ కి అయితే ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఏదైనా మనం ఒక ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఇండియా ఇస్ బ్యూటిఫుల్ కంట్రీ. అలాగే అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ డార్జిలింగ్ కూడా. సో ఈ ప్లేస్ ని బాగా చూడటానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటది. నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే బుటాసియా లూప్ అనమాట. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్ట్ చేశారు, డిజైన్ చేశారు.
ఇది కొండకి డౌన్ గా అప్పుగా అలా ఉంటది. సో అటు ఇటు కాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారంటే మనం ఇందాక టాయ్ ట్రైన్ గురించి చెప్పుకున్నాం కదా, సో ఆ టాయ్ ట్రైన్ ఎక్కిన వాళ్ళు వేరే రూట్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది వన్ ఆఫ్ ద స్టాప్ అన్నమాట. ఈ గార్డెన్ లాగా ఉంటది మధ్యలో, ఆ గార్డెన్ కి మధ్యలో వార్ మెమోరియల్ ఉంటది అనమాట. సో ఆ టైంలో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం ఈ వార్ మెమోరియల్ కట్టారు. చుట్టూరు గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ గార్డెన్ చుట్టూ ఈ ట్రైన్ రన్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ ఒక సర్కిల్ వెళ్ళి తర్వాత వేరే స్పాట్ కి వెళ్తుంది. సో ఇది మౌంటైన్ వ్యూ గా సూపర్ గా ఉంటది, నేచర్ పరంగా సూపర్ గా ఉంటది, ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇంకా సూపర్ గా ఉంటది. నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇది హిమాలయ పర్వతాలు అధిరోహించిన ఒక ఇద్దరు వ్యక్తుల స్మృతిగా కట్టారు, ఎల్మోండ్ హిలరీ అండ్ టెంజాంగ్ నరాగ్. వీళ్ళిద్దరు మౌంట్ ఎవరెస్ట్ లో ఎక్కిన వాళ్ళలో ఒక టాప్ ఇద్దరు అనమాట. సో వీళ్ళకి గుర్తుగా అక్కడ కట్టారు. ప్లస్ అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఏంటి అంటే కనుక మౌంటైన్ క్లైంబింగ్ చేయాలనుకునే వాళ్ళ కోసం అక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. బేసిక్స్ నుంచి ప్రతి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తారు. మౌంటైన్ క్లైంబింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లస్ మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడు మనం ఏ ఎక్విప్మెంట్స్ వాడతాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటది, అక్కడ అన్ని చూపిస్తారనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మౌంటైన్ హైకింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే జపనీస్ పగోడా అండ్ పీస్ టెంపుల్. ఇక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంటది అనమాట. సో దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది శాంతికి చిహ్నంగా కట్టారనమాట. సో మతాలు కులాలు మధ్యలో గొడవలు లేకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి దీన్ని శాంతికి చిహ్నంగా కట్టారు. సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది కంప్లీట్ వైట్ కలర్ లో బిల్డ్ చేసి ఉంటది అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ లో మనం ఆ బిల్డింగ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంటది. సో నెక్స్ట్ మనం ఎలా చూసుకోవాలి అంటే టీ ఎస్టేట్ అనమాట. సో ఈ టీ ఎస్టేట్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎస్టేట్ అనమాట. ఇందులో ఇది ఒక 70 feet హైట్ లో ఉన్న మౌంటైన్ మీద ఉంటది మొత్తం ఈ టీ ఎస్టేట్ అనమాట. ఈ టీ ఎస్టేట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టీ ఎస్టేట్స్ ఇన్ కంట్రీ. సో ఇది చాలా పెద్ద టీ ఎస్టేట్ అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టీ వెరైటీస్ దొరికితే మనకి చాలా ఎక్కువగా పండిస్తారు. సో ఇది దీని బ్యూటీ అనుకోవచ్చు. చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ టీ ఎస్టేట్ చూసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఒక జియోలాజికల్ పార్క్ ఉంది. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనకి అంతరించకపోతున్న జీవరాశులన్నింటినీ ఇక్కడ బాగా భద్రపరిచి వాటిని బ్రీడింగ్ చేస్తుంటారు. అంటే అవి అంతరించిపోకుండా వాటిని ఎక్స్పాండ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన చాలా రేర్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. లైక్ బీర్స్ కానీ, పాండాస్ కానీ, లేదంటే లెపర్డ్స్ కానీ, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కానీ అన్నిటినీ ఇక్కడ వాటిని జాగ్రత్తగా భద్రపరిచి అవి అంతరించిపోకుండా వాటిని బ్రీడింగ్ కూడా చేస్తుంటారు. సో అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటివి చూడాలి అని చెప్పేసి దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఇది కనుక మీరు చూస్తే మీరు ఎక్కడా చూడలేదు, లేదంటే ఏ జ్యూస్ లో మీరు చూడలేని యానిమల్స్ అన్నిటిని ఇక్కడ జియోలాజికల్ పార్క్ లో చూడొచ్చు. ఎందుకంటే ఇది మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా వెరీ లిమిటెడ్ ప్లేసెస్ లోనే ఉండే యానిమల్స్ అన్నిటిని ఇంకా అంతరించిపోతున్నాయి అనుకునే వాటిని ఇక్కడ తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి వాటిని బ్రీడ్ చేస్తారు. సో ఈ పార్క్ తో మన ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ కంటెంట్ మొత్తాన్ని చివరి వరకు చూసినందుకు, మా కంటెంట్ ని ఆదరిస్తున్నందుకు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.